హాయ్ అండి, మా ఇంట్లో ఉన్న ములక్కాయ చెట్టు ఇదేనండి. చూడండి, కాయలు అయితే బాగానే పడ్డాయి. కొమ్మకి వచ్చేసి చాలా కాయలు అయితే పడ్డాయి అనమాట. అండ్ కొన్ని పిందెలు కూడా ఉన్నాయి. కాయ కూడా చాలా పెద్ద కాయలండి, హైబ్రిడ్ కాయలు. ఇవి నాటు కాయలు అన్నట్టు కాదు, హైబ్రిడ్ కాయలు అనమాట. ఒకసారి పెద్ద ములక్కాయలని కొంచెం పేపర్లో కూడా పడింది. కొమ్మకు వచ్చేసి చాలా కాయలు ఉన్నాయండి. చూడండి, కొమ్మకు వచ్చేసి చాలా కాయలు అయితే పడ్డాయి. కొంచెం పూత కూడా ఉందన్నమాట. బాగా టేస్టీగా ఉంటాయండి మా చెట్టు కాయలు. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మునగాకు కూడా మంచిదండి. మునగాకు పప్పులో వేసుకున్న అండ్ కర్రీ చేసుకున్న చాలా మంచిదన్నమాట. మునగాకు కూడా 2-3 చెట్లు అయితే ఉన్నాయండి. కొన్ని పురుగు పట్టినాయి అని నరికేస్తామన్నమాట. చూడండి, పెద్ద చెట్టు. డైలీ వాటర్ అయితే ఉండాలండి చెట్టుకి. మునగ చెట్టుకి డైలీ వాటర్ అయితే ఉండాలి. మీకు ఇంకో చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి ఇంకో చెట్టు. కొంచెం పురుగు పట్టి బాలేదని నరికేసింది అనమాట మా మావయ్య. మునగాకు కూడా చాలా మంచిదండి. మనకి మనం పప్పులో వేసుకొని వండుకొని తింటే చాలా మంచిది. అండ్ కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు కూడా బాలేదని నరికేసాం. ఇప్పుడే ఎగురొస్తుంది అనమాట. కరివేపాకు కారం చేసుకున్నా బాగుంటుంది. మా ఇంట్లో అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి.